నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 3వ విడత పంపిణీలో భాగంగా ఆత్రేయపురంలో జరిగిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిధుల విడుదల సందర్భంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాలను తిలకించారు. నా పేరు రామకృష్ణ. తాడిపూడి గ్రామం. తాడిపూడి కొట్టింగా రైతు భరోసా కేంద్రంలో మనకంటి గారి సహాయ సహకారాలు మాకు చాలా బాగా అందుతున్నాయి. ఏడీ వారికి వీళ్ళందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, శాసనసభ్యులు బండారు సత్యానంద గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే సత్యానందరావు గారికి, అందరికీ పెద్దలందరికీ కూడా నా నమస్కారం. ప్రతి ఒక్క రైతు కాడి నుంచి ఎంత బాగున్నా సరే 4 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 3 సార్లు, 12 సంవత్సరాలైన మామూలుగా అందరికీ కూడా రైతులందరికీ కూడా ముఖ్యంగా ఇస్తున్నారు. దానికి రైతుల తరఫున నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మన శాసనసభ్యులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎటువంటి రైతులకి ఈనాడు ఈ విధమైన సహాయం అందుతా ఉంది అనేది ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ ఉన్నాం. మరి ప్రభుత్వం, రైతాంగం, ప్రజలు మంది వ్యవసాయ ఆధారం. 165% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. వ్యవసాయం లేదా అనుబంధ రంగాలు, అది ఉద్యాన శాఖ హార్టికల్చర్ కానీ, లేదా ఫిషరీస్ మత్స్యశాఖ కానీ, రొయ్యలవని, చేపలవని, పౌల్ట్రీ కానీ, పశు సంవర్ధక శాఖ పశువులు, మేకలు, గొర్రెలు కానీ, పూల తోటలు కానీ, పండ్ల తోటలు కానీ, వ్యవసాయ అనుబంధ రంగాలుగా వ్యవసాయం బాగుంటేనే, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. అందుకే వ్యవసాయాన్ని నిలబెట్టాలని అందరూ అనుకుంటాం. అది కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా. నేడు మరణ మన కొత్తపేట నియోజకవర్గంలో 7,000 చొప్పున అందివ్వడం, 23,085 మందికి రైతు సోదర సోదరీమణులకు కొత్తపేట నియోజకవర్గంలోని 4 మండలాల్లో 12,94,00,000 రూపాయలు ఈనాడు అందివ్వడం జరుగుతూ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా. ఈనాడు 13 కోట్లు అందిస్తాం. మొదటి దఫా ఇంకా అదనంగా కూడా మనం ఇవ్వడం జరిగింది. ఆనాడు పంటలు ఎక్కువేశారు, దానికి తగ్గట్టుగా మనం అందించాం. మరి 3 దఫాతో 7,000, ఇప్పుడు 6,000, 3వ దఫా 20,000 రూపాయలు ఈ రోజుతోటి రైతులకు అందివ్వడం జరుగుతూ ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పక్క డబ్బులు అనుసంధానం, మరొక పక్క కుంటలు తప్పించడం, చెరువులు అభివృద్ధి పరచడం, రకరకాలైన కార్యక్రమాలు మన కోనసీమ జిల్లాను దాటి అభివృద్ధి పరిచే విధంగా తయారవుతుంది. అటువంటి నీటి భద్రత, అగ్రిటెక్ అంటే చాలా బాగుంటుంది. చాలా మంది